ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మనకి ఫీవర్ ప్రొఫైల్‌లో దాదాపు 3-4 రోజుల తర్వాతే డెంగ్యూ అని తెలుస్తుంది. కరెక్ట్. ఈ లోపల ఇవి ప్రబలిపోతాయా? డే 1 నుంచి మనకు 5 డేస్ దాకా ఫీవర్ ఉంటుంది. 104, 103 అట్లా. బట్ 5-7 డేస్ ఈస్ ద క్రిటికల్ పీరియడ్. 5 డేస్ తర్వాత మనకి ఫీవర్ తగ్గిపోయింది. పేషెంట్ విల్ బి హ్యాపీ, ఐ యామ్ ఫైన్ అని. కానీ అప్పుడు దట్ ఈస్ ద క్రిటికల్ పీరియడ్ వెన్ ప్లేట్లెట్స్ ఫాల్. అప్పుడు చూసుకోవాలి మనం. వీ హ్యావ్ టు చెక్ అనమాట. అవును. సిబిపి అవన్నీ జస్ట్ రొటీన్‌గా ఇప్పుడు ఓపీకి వచ్చే పేషెంట్స్ సిబిపి అవన్నీ చేసుకుని మాకు ప్లేట్లెట్స్ ఇట్లా 1 లాక్ ఉంది అట్లా వస్తారు. నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ ఈస్ 1.5-4.5 లాక్స్. సో బిలో 1.5 లాక్ వచ్చినప్పుడు దట్ ఈస్ అన్ అలర్ట్. సో వాళ్ళు వచ్చి కనిపిస్తూ ఉంటారు. కానీ ఫ్యూ పేషెంట్స్ దే నెగ్లెక్ట్. సో ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోతాయి. 20,000, 10,000 దే హ్యావ్ ఇంట్రాసెరెబ్రల్ బ్లీడ్స్. బ్రెయిన్‌లో బ్లీడ్ అయ్యి ఇంకెక్కడైనా బ్లీడ్ అయ్యి గమ్ బ్లీడ్స్ ఇంకా గట్ బ్లీడ్స్ అన్నీ అయిపోయి దెన్ దే అడ్మిట్ విత్ ఇన్ ఎ సివియర్ ఫేజ్. సో ఇదేంటంటే వార్నింగ్ ముందే చూసుకోవాలి. ఎనీ ఫీవర్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ ఇది డెంగ్యూ ఏమో, వీ హ్యావ్ టు గెట్ ఎ సిబిపి డన్. డెంగ్యూకి డయాగ్నోస్టిక్ టెస్ట్లు ఏంటంటే NS1 యాంటీజెన్, అదేమో 5 డేస్ లోపల పాజిటివ్ ఉంటుంది. రైట్. 5 డేస్ తర్వాత ఇచ్చినప్పుడు శాంపిల్ IgG, IgM అని యాంటీబాడీస్ ఉంటాయి. సో IgM ఈజ్ ఫర్ అక్యూట్ డెంగ్యూ. ఓన్లీ IgG పాజిటివ్ ఉందంటే పాస్ట్ డెంగ్యూ, ఎప్పుడో మనకి డెంగ్యూ వచ్చింది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక సీరోటైప్ డెన్ 1తో మనం ఇన్ఫెక్ట్ అయ్యాము. సో మనకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది ఆ డెంగ్యూ ఆ సీరోటైప్కి. బట్ మళ్ళీ నెక్స్ట్ సబ్సిక్వెంట్గా 2, 3, 4తో మనకి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అప్పుడు అది మోర్ సివియర్ ఉంటుంది. రిపీటెడ్ డెంగ్యూ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ సివియర్. రైట్. ఓకే, సో మనమేం ఇమ్యూన్ కాదు. ఇప్పుడు డెంగ్యూ వచ్చేసి నాకు ఇట్లా మళ్ళీ మళ్ళీ రాదు రాదు అనుకోవడానికి అట్లా లేదు. ఏం లేదు. సో వీ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఎవ్రీ ఇయర్. మస్కిటో కరిచిన ఎన్ని రోజులకి ఇంక్యుబేట్ అవుతుంది ఇది? దట్ ఈస్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఇస్ లైక్ 4-10 days. 4-10 డేస్. అండ్ ఈ డెంగ్యూ మస్కిటోస్ మనకి మోకాళ్ళ నుంచి కింద దాకా మాత్రమే కరుస్తాయని అంటారు. అది అంత అలా ఏం లేదు. బట్ డెంగ్యూ మస్కిటోస్ యూజువల్లీ ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఆఫ్టర్నూన్స్లో ఎక్కువ ఉంటాయి. బట్ వీ కెన్ ఐడెంటిఫై ద మస్కిటో. దానికి వైట్ అండ్ బ్లాక్ స్ట్రిప్స్, టైగర్ మస్కిటోస్ అంటారు. వైట్ అండ్ బ్లాక్ ఆల్టర్నేట్ స్ట్రైప్స్ లాగా లెగ్స్ మీద ఉంటాయి అనమాట. సో వీ కెన్ ఐడెంటిఫై దట్ మస్కిటోకి ఇది డెంగ్యూ ఏమో అని. సో ఆఫ్టర్ దట్ బైట్ మనం వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్కి మనం చూసుకోవాలి. ఫీవర్ ఏమైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా సిబిపి చేసుకోవడము, డెంగ్యూ టెస్ట్ చేసుకోవడము, లేకపోతే మన జనరల్ కండిషన్ ఎలా ఉంది బీపీ చెక్ చేసుకోవడము, ఇలాంటివన్నీ. ఓకే. సో మరి డెంగ్యూకి సంబంధించి రికవరీ పీరియడ్ అంటే ఒక్కసారిగా ప్లేట్లెట్స్ కోర్స్ రికవర్ అయిన వాళ్ళకి ప్లేట్లెట్స్ అన్నీ మళ్ళీ రిజువినేట్ అవ్వడానికి, రీగ్రో అవ్వడానికి పపాయ లీఫ్ తాగుతారు. అది మీరు నమ్ముతారా? సైంటిఫికల్లీ ఇట్ ఈస్ నాట్ నోవే రిటర్న్ కి పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ ఆర్ పపాయ ఫ్రూట్ ఈస్ యూస్ఫుల్. బట్ యూజువల్లీ పీపుల్ ఫాలో దట్. సో వాళ్ళు దే బిలీవ్ దట్ కి మేము తిన్నాం కాబట్టి పెరిగింది అని. బట్ ఇట్ ఈస్ ఫైన్. ప్లేట్లెట్స్ ఆటోమేటిక్గా కూడా వచ్చేస్తాయి. ఆటోమేటికలీ బికాస్ బోన్ మ్యారో ఆటోమేటికలీ ఎవ్రీడే ఇట్ ప్రొడ్యూసెస్. వన్స్ డిస్ట్రక్షన్ అయిపోతుంటే వైరస్ ఎవ్రీడే మనకి ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే కొన్ని పేషెంట్స్లో లాంగ్ టర్మ్ బోన్ మ్యారో సపరేషన్ ఉంటుంది. వీసీ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ లైక్ 1 వీక్ దాకా ప్లేట్లెట్ ఇంప్రూవ్ కాదు. దెన్ వీ హ్యావ్ టు సపోర్ట్ విత్ ట్రాన్స్ఫ్యూజన్స్, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్, మల్టిపుల్ డోనర్ లైక్ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ అట్లా. సింగిల్ డోనర్ అంటే ఒకటే లైక్ డోనర్ నుంచి మనం ప్లేట్లెట్స్ అన్ని తీస్తాం అనమాట. ఓన్లీ ప్లేట్లెట్స్. సో దట్ ఇంప్రూవ్స్ ప్లేట్లెట్స్ బై 50,000 1 ప్యాక్ అట్లా. అంటే మీరు ఎలాగా బ్లడ్ ఎక్కిస్తారా లేకపోతే బ్లడ్ లోంచి ప్లేట్లెట్ తీసేస్తాము. అది ఎల్లో కలర్ లో ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ ఓన్లీ ప్లేట్లెట్ కాన్సన్ట్రేట్. అది ఎక్కడ ఎక్కించడం వల్ల కొంత బాడీ కోప్ అవుతుంది ఒకవేళ. అంటే వి గెయిన్ టైమ్ సో దట్ పేషెంట్ వోంట్ బ్లీడ్. సో ఇప్పుడు 10,000 బిలో ఈస్ ద ఇండికేషన్ ఫర్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్స్. 10,000 బిలో ఆర్ బ్లీడింగ్ ఉంటే ఈవెన్ వి వెయిట్. సో కానీ సడన్గా సెరిబ్రల్ బ్లీడ్ అయితే వీ కాన్ డూ ఎనీథింగ్. సో 10,000 బిలో ప్రివెంటివ్లీ వీ గివ్ లైక్ SDPs అన్ని రెడీ పెట్టుకుంటాం, బ్లడ్ గ్రూప్ చేసి డోనర్స్ రెడీ చేసుకుని అన్ని. బట్ అబౌవ్ లైక్ 10,000, 20,000 యూజువలీ దే వోంట్ బ్లీడ్. టైమ్ విల్ బి దేర్ ఫర్ రికవరీ. సో ఫ్యూ పేషెంట్స్ డ్రాస్టిక్గా ఫాల్ అయిపోతుంది. అంటే నిన్న 1 lakh ఉంది, ఈరోజు 50,000 ఉంది, రేపటికి 10,000 అయిపోతుంది. దే ఆర్ వెరీ సిక్ పేషెంట్స్ అనమాట. సో దే హ్యావ్ టు బీ కెప్ట్ ఇన్ ICU, మానిటర్ చేసుకోవాలి, ప్లేట్లెట్స్ ఇవ్వాలి. దే హ్యావ్ టు గివెన్ లాట్ ఆఫ్ IV ఫ్లూయిడ్స్, అంతా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్లూయిడ్ బ్యాలెన్స్. మళ్ళీ ఫ్లూయిడ్ ఎక్కువ ఇచ్చినా ఓవర్లోడ్ అయిపోతుంది. సో ఫ్యూ పేషెంట్స్ డెంగ్యూ పేషెంట్స్లో ఏమవుతుందంటే హార్ట్ రేట్ స్లో అవుతుంది, బ్రాడికార్డియా.
అవును. అది మానిటర్ చేసుకోవాలి. చిలకి 40స్‌లో హార్ట్ రేట్స్ వస్తుంటే అది కొంచెం ఇంప్రూవ్ చేయడానికి మెడికేషన్స్ ఇవ్వాలి. సో, ఇట్ ఈస్ లైక్ సో, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తే ఆ! కూడా యాహ్! బాడీ పెయిన్స్ కోసం క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. అన్నీ మేనేజ్ చేసుకుంటూ నడిపించాలి. యాహ్! చాలా ప్రికేరియస్‌గా దాన్ని. నో, యాక్చువల్లీ పెయిన్ కిల్లర్స్ ఆర్ నాట్ ఇండికేటెడ్ ఇన్ డెంగ్యూ. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఫాల్ అయితున్నాయి కదా! ఫాల్ అవుతున్నప్పుడు వి వోంట్ గివ్ దట్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అని స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్. మనం ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే నాకు నొప్పి అనగానే బాడీ పెయిన్స్ ఫస్ట్ మెడికల్ షాప్‌కో, ఆర్ఎంపీస్‌కో వెళ్ళేసి ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ ఆల్సో నాట్ ఇండికేటెడ్. ఎందుకంటే అక్కడ హెమటోమాస్ వస్తాయి. ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ క్లాట్స్ అయిపోతాయి. అది ఒకటి చేసుకోకూడదు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఆ 2 చేస్తారు. పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు. డోలో తప్ప వాడకూడదు. 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 మళ్ళీ ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఎనీ ఇన్ఫెక్షన్‌లో కిడ్నీ, లివర్ అన్నీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా! క్రియాటినిన్ తెలీదు. తెలియకుండా పెయిన్ కిల్లర్స్ వాడితే ఇంకా దట్ గివ్స్ మోర్ హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్. అట్లా. సో, అయితే మొత్తానికి ఇది డెంగ్యూకి సంబంధించి మనకి ప్రాథమికమైన ఇన్ఫర్మేషన్ అండి. వాట్ కైండ్ ఆఫ్ డయట్ డు యూ ప్రిస్క్రైబ్? డెంగ్యూలో ఏదైనా తినొచ్చంటారు కానీ డెంగ్యూలో యూజువల్లీ వి అవాయిడ్ నాన్ వెజ్, ఆల్ వెజ్ అన్నీ తినొచ్చు. బట్ ఓన్లీ వి అవాయిడ్ స్పైసీ అండ్ సోర్ ఫుడ్స్. ఎందుకంటే కొంచెం ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉండి సోర్ ఫుడ్స్, అసిడిక్ ఫుడ్స్ ఇస్తే వాళ్ళు దే మే బ్లీడ్. బ్లీడింగ్ ప్రివెంట్ చేయడానికి.